విశాఖపట్నం ఆంధ్ర తీర ప్రాంతానికి ఒక ఆభరణం. ఈ విశాఖపట్నంలోనే ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకదాన్ని గూగుల్ అయితే నిర్మించబోతుంది. దాదాపు 800 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మించే ఈ డేటా సెంటర్ వైజాగ్ ను భారతదేశం యొక్క కొత్త డిజిటల్ పవర్ హౌస్ గా మారుస్తుందని అందరూ అయితే అనుకుంటున్నారు. 500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ భారీ ప్రాజెక్టు వలన దాదాపు 1.8 లక్షల ఉద్యోగాలతో పాటు $1 బిలియన్ అభివృద్ధి అయితే జరగబోతుందని ప్రభుత్వం చెప్పే మాటలు అయితే చాలా ఆకట్టుకునేలా అయితే ఉన్నాయి. మరి మనమేం చేద్దామంటే అందరూ చెబుతున్నట్లుగానే అంతా బాగానే ఉందా, లోపల అంతకు మించిన విషయం ఏదైనా ఉందా అనేది చెప్పుకుందాం. అసలు గూగుల్ డేటా సెంటర్ లాంటి భారీ స్థాయి ప్రాజెక్టులకు ఏమేమి అవసరమో ముందైతే మాట్లాడుకుందాం. మొదటిగా కావాల్సింది ల్యాండ్. ఈ అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధురవాడ, తర్లువాడ ప్రాంతంలో 500 ఎకరాలు కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇక రెండోది పవర్ సప్లై. ఇలాంటి డేటా సెంటర్లను నిర్వహించడానికి నిరంతర విద్యుత్ సరఫరా అయితే అవసరమైతే ఉంటుంది. 1 గిగావాట్ డేటా సెంటర్ అంటే దాని పవర్ యూసేజ్ కూడా చాలా అపారంగానే ఉంటుంది. సంవత్సరానికి దాదాపు 8.76 టెరావాట్స్ ఫర్ అవర్ యూనిట్ల విద్యుత్ అవసరమైతే ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక 10 లక్షల ఇండ్లకి ఒక సంవత్సరానికి సరిపడే కరెంట్ అన్నమాట. జనరల్ గా ఏం చేస్తారంటే ఇలాంటి విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి పునరుత్పాదక శక్తితో కూడిన మార్గాలు అంటే పవన విద్యుత్ కానీ సౌర విద్యుత్ కానీ ఏర్పాటు చేసుకుంటారు. ఇక మూడోది వాటర్. అసలు డేటా సెంటర్ కి వాటర్ కి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? ఇటువంటి డేటా సెంటర్లలో ఉండే పెద్ద పెద్ద సిస్టమ్స్ ని సర్వర్స్ ని కూల్ చేయడానికి వాడే శీతలీకరణ ప్రక్రియలో నీటిదే ప్రధాన పాత్ర అండి. ఒకవేళ ఈ డేటా సెంటర్ యొక్క సర్వర్లను చల్లబరచడానికి ఆధునిక పద్ధతులు కాకుండా సాంప్రదాయ శీతలీకరణ పద్ధతులు కనుక ఉపయోగిస్తే ఇటువంటి డేటా సెంటర్ నిర్వహణకు సంవత్సరానికి 1600 కోట్ల లీటర్ల నీరైతే అవసరం ఉంటుంది. ఆ లెక్క ప్రకారం దాదాపు 5 కోట్ల లీటర్ల నీటిని రోజుకైతే వాడుకుంటుంది. ఈ లెక్క కనుక అర్థమయ్యేలా చెప్పాలంటే రోజుకు 5 కోట్ల లీటర్ల నీళ్లు అంటే వైజాగ్, విజయవాడ లాంటి నగరాల ఒక రోజు వాడకానికి సరిపోతాయన్నమాట. ఇక ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటే ఈ డేటా సెంటర్ నిర్మాణ దశలో ఉన్నప్పుడు వేలాది మందికి రోజువారీ కార్మికులుగా ఉద్యోగాలు దొరికే అవకాశం అయితే ఉంది. ఉద్యోగాలు అయితే వస్తాయి, కానీ దాదాపు అవన్నీ టెంపరీ ఆపర్చునిటీస్ అనే చెప్పొచ్చు. ఒకసారి డేటా సెంటర్ కనుక పూర్తయి వాడుకలోకి వస్తే దాని నిర్వహణకు అవసరమైన స్టాఫ్ కొన్ని వందల మంది మాత్రమే ఉంటారు తప్పితే లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కష్టమనే చెప్పొచ్చు. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్ కాబట్టి ఆపరేషన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫెసిలిటీ ఇంజనీర్స్, నెట్వర్క్ స్టాఫ్ అంటే హై స్కిల్డ్ ఐటీ పర్సన్స్ అయితే ఉంటారు తప్పితే సాధారణ ఉద్యోగార్థులు అయ్యే అవకాశం అయితే లేదు. మరి లోకల్ గా ఉన్న మన తెలుగు పీపుల్ ని హైర్ చేసుకుని వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను అలాంటి ఐటీ నిపుణులుగా తయారు చేస్తారా, లేదంటే సింపుల్ గా అవుట్ సైడర్స్ ని దిగుమతి చేసుకుంటారా అనేదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. మరి ఈ డేటా సెంటర్ల సహజ వనరుల వినియోగంతో పోలిస్తే వాటి వలన అంతకు మించి ఉపయోగం ఉంటుందా అంటే ఎటువంటి బయాస్ లేకుండా చెప్పుకోవాలంటే ఉపయోగాలు ఉన్నాయి, ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఉపయోగాల గురించి చెప్పుకోవాలంటే ఇటువంటి భారీ పెట్టుబడుల వలన మౌలిక సదుపాయాలు అంటే గ్రిడ్లు, రోడ్లు, పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం మరియు నీటి శుద్ధి వ్యవస్థలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ స్పిల్ ఓవర్ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇంకా ఇతర అనుబంధ పరిశ్రమలు అంటే విద్యుత్ నిర్మాణం, లాజిస్టిక్స్, ఫైబర్ వంటి వాటిలో గణనీయమైన అభివృద్ధి అయితే కనబడుతుంది. వీటన్నిటి వల్ల ప్రత్యక్ష ఉద్యోగాల కంటే పరోక్ష ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ట్యాక్స్ల రూపంలో అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. ఇక నష్టాల గురించి అయితే మాట్లాడుకుందామండి. అధిక ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు, చౌకైన భూమి లేదా సబ్సిడీలు దొరికే విద్యుత్, నీరు వీటన్నిటి వలన ప్రభుత్వం మీద అదనపు ఆర్థిక భారం అయితే పడొచ్చు. వేల కోట్లు సంపాదించే గూగుల్ లాంటి కంపెనీకి ఇటువంటి మినహాయింపులు అవసరమా అంటే ఇప్పుడు ఉన్న పోటీ వాతావరణంలో తప్పదని చెప్పొచ్చు. ఒకవేళ గనక రెన్యూవబుల్ ఎనర్జీ వాడకపోతే వీటి నిర్వహణలో వచ్చే కర్బన ఉద్గారాల వల్ల కూడా ప్రకృతి మీద అయితే చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అలాగే ల్యాండ్, పవర్, వాటర్ వంటి వనరుల వాడకంలో రూల్స్ గనక పాటించకపోతే దాని ఇంపాక్ట్ స్థానికులు, స్థానిక వ్యవసాయంపై అయితే పడుతుంది. ఇదేదో ఊహించి చెప్పింది అయితే కాదండి. ఒక డచ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే నెదర్లాండ్స్ లో ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అక్కడి పరిస్థితులను పట్టించుకోకుండా రోజుకు లక్షల లీటర్ల తాగునీటిని ఉపయోగించడం అక్కడి స్థానిక ప్రజల ఆగ్రహానికి అయితే దారితీసింది. అలాగే ఐర్లాండ్ లో ఉన్న చాలా డేటా సెంటర్లలో అధిక విద్యుత్ వినియోగం, కర్బన ఉద్గారాలను సరిగా నిర్వహించకపోవడం, అలాగే సహజ వనరులను అధికంగా వినియోగించి నిబంధనలను అతిక్రమించినట్టు హెచ్చరికలు అయితే జారీ చేయబడ్డాయి. ఇక ఫైనల్ గా మనం టైటిల్లో చెప్పుకున్నట్లు ఈ గూగుల్ డేటా సెంటర్ మనకు వరం అవుతుందా లేకుంటే తెచ్చి పెట్టుకున్న బరువు అవుతుందా అంటే ఒక సైడ్ కనుక చూస్తే కొత్త జాబ్స్ వస్తాయి, భారీ పెట్టుబడుల వలన వైజాగ్ పరిసర ప్రాంతాల్లో డెవలప్ అవుతాయి, సాంకేతిక అభివృద్ధితో పాటు కొత్త కంపెనీస్ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ మరో సైడ్ చూస్తే వనరులు అధికంగా అవసరం అవడం, వాతావరణం మీద చాలా ఇంపాక్ట్ చూపించే కర్బన ఉద్గారాలు వెలువడడం వంటి మైనస్లు కూడా ఉన్నాయి. ఫెయిర్ గా చెప్పుకోవాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు ఒక అద్భుతమైన విజయం అనే చెప్పాలి. కానీ దాన్ని ఎంత రెస్పాన్సిబుల్ గా డీల్ చేస్తామనే దాన్ని బట్టే ఈ ప్రాజెక్ట్ మనకు వరమా భారమా అనేది డిపెండ్ అయి ఉంటుంది. వరంగా మారాలంటే ఏం చేయాలంటే దానికి అవసరమయ్యే పవర్ యూసేజ్ ని 100% రెన్యూవబుల్ ఎనర్జీ నుంచే తీసుకోవాలి. రీసైకిల్ చేయబడిన లేదా డీసాలినేటెడ్ నీటిని ఉపయోగించి శీతలీకరణ డిజైన్లు అయితే చేయాల్సి ఉంటుంది. అంటే సముద్రం నీళ్లు దగ్గరలోనే ఉంటుంది కదా, వాటిలో ఉప్పును తొలగించి ఉపయోగించుకుంటే స్థానికంగా నీటి వనరుల మీద ఉండే ఒత్తిడి అయితే చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. అలాగే నిర్మాణ దశలో ఉన్నప్పుడు కాకుండా ఆ తర్వాత కూడా స్థానికులకు నిజమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి వారిని సాంకేతిక నిపుణులుగా తయారు చేసి వారికే ఉద్యోగ అవకాశాల ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుంది. నిజాయితీగా బాధ్యతాయుతంగా చేస్తే ఈ
ప్రాజెక్ట్ ఆంధ్ర ప్రాంతానికి ఒక అద్భుతమైన అవకాశంగా మారొచ్చు. మరి ఎప్పుడు భారంగా మారుతుందయ్యా అంటే, ఎప్పుడైతే విద్యుత్ అవసరాల కోసం నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఆధారపడడం, పరిమితి దాటి సహజ వనరులను ఉపయోగించుకోవడం, అలాగే సాంకేతిక నిపుణులను వేరే ప్రాంతం నుండో వేరే దేశం నుండో నియమించుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ కేవలం పరిమిత ప్రయోజనంతో కూడిన ఒక ప్రదర్శనగా మాత్రమే మిగిలిపోతుంది. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, మనకు అసలు ఉపయోగపడిన ఒక పెద్ద గిఫ్ట్ ని మనకు ఎవరన్నా ఇచ్చారనుకోండి, అది ఇంట్లో తిరగడానికి అడ్డం వస్తుంది, అలాగని దాన్ని బయట కూడా పడేయలేం. అలా ఒక సో పీస్ గా మిగిలిపోతుంది అన్నమాట. గూగుల్ యొక్క డేటా సెంటర్ విశాఖపట్నాన్ని, ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ డిజిటల్ హబ్ గా మార్చే అవకాశం అయితే ఉంది. అయితే టెక్నాలజీ, సస్టైనబిలిటీ రెండు కలిసి పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గురించి కానీ, నీటి వినియోగ ప్రణాళికల గురించి ఎటువంటి బహిరంగ ప్రకటన అయితే లేకపోవడం ఈ ప్రాజెక్ట్ పెద్ద రెడ్ ఫ్లాగ్ అని చెప్పొచ్చు. అలాగే ప్రభుత్వం కూడా పెద్ద పెద్ద నెంబర్స్ మీదే కాకుండా పారదర్శకత మరియు ప్రజలు, పర్యావరణం మీద కూడా ఫోకస్ చేసి ఈ మెగా ప్రాజెక్టు మార్గనిర్దేశం చేస్తుందని ఆశిద్దాం. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా మార్చే అవకాశం ఉందని చెబుతున్న ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ప్రాజెక్ట్ మనకు వరమా లేక భారమా? మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా గ్లోబల్ గిరిశం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.